హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. గోధుమ రవ్వ ఉప్మా ఎప్పుడైనా ఇలా చేశారా చూడండి. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. కలర్ఫుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అందరూ ఇష్టంగా తింటారండి. టమాటో చట్నీతో పాటు కానీ లేకపోతే పెరుగుతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. కొంచెం తగ్గించి తీసుకున్నా పర్వాలేదండి. కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకుంటున్నానండి. ఇవి ఇంతే వేసుకోవాలని ఏం లేదండి, తగ్గించి వేసుకోవచ్చు, కావాలంటే ఇంత క్వాంటిటీ వేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం చిటపటమని వేగాక ఇందులోకి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలండి. చిన్నగా ఎగ్ కర్రీకి కట్ చేసుకుంటాం కదండి, స్క్వేర్ షేప్లో, అలా కట్ చేసేసుకొని ఈ ఉల్లిపాయలు కూడా 1-2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎర్రగా అయ్యే వరకు అక్కర్లేదు. తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేస్తున్నానండి. 2 పచ్చిమిర్చి వేసుకున్నానండి, ఇలా రౌండ్గా కట్ చేసి చిన్న చిన్న ముక్కలు. ఇవి కూడా 1 మినిట్ అలా కుక్ అయ్యాక ఇందులోకి 1 ఇంచ్ అల్లం ఇలా తరిగేసేసి వేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. అల్లము కొంచెం 1 మినిట్ వరకు అలా కుక్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసేసుకొని తర్వాత ఇందులోకి టమాటో ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చండి, ఇంకా హెల్తీగా కావాలంటే. ఇట్లా టమాటా ముక్కలు వేసేసి ఒక 2 మినిట్స్ ముక్కలు మగ్గేదాకా కుక్ చేసుకోవాలండి, 2 మినిట్స్ అలానే. తర్వాత ఒక గ్లాసు రవ్వ తీసుకుంటే కనుక 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసేసి తగినంత ఉప్పు వేస్తున్నాను. కొంచెం తగ్గించి వేసుకోండి, మళ్ళీ చట్నీ కానీ దేంతోనో సర్వ్ చేసినప్పుడు ఎక్కువ అయిపోతుంది సాల్ట్. ఇలా కొంచెం ఈ వాటర్ ఇట్లా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ రవ్వ యాడ్ చేసేస్తున్నాను, గోధుమ రవ్వ అండి. ఇది ఇలా వేసేసి ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి ఇమీడియట్గా. ఇలా కలుపుకుంటూ ఒక 2-3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. కొంచెంసేపు అయ్యాక ఇంకా కొంచెం దగ్గరికి అవుతుందండి. ఫ్లేమ్ కొంచెం తగ్గించేసి ఇలా కలుపుతూనే కుక్ చేసుకోవాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీకి దగ్గర అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. వాటర్ మొత్తం కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోయాక ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ గోధుమ రవ్వ ఉప్మాని వేయించి పెట్టుకున్న కాజులతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ ఇలా వేసేసి ఇలా చూపిస్తున్నాను. ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను కాజులు. ఇలా వేసేసుకొని టమాటో చట్నీ కానీ పల్లి చట్నీ కానీ లేదంటే పెరుగుతో అయినా సరే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకైతే పెరుగుతో పెడితే చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.